బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై సంచలన సర్వే విడుదలైంది. సర్వే ఫలితాలను వెల్లడించింది యాక్సిస్ మై ఇండియా. యాక్సిస్ మై ఇండియా సర్వేపై సర్వత్రా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో గెలుపు బీజేపీదే అంటోంది యాక్సిస్ మై ఇండియా సర్వే. బీజేపీ 45 నుంచి 55 స్థానాలను గెలుచుకుంటుందంటూ కూడా చెబుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 15 నుంచి 25 స్థానాలకు పరిమితమవుతుందంటూ కూడా చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. యాక్సిస్ మై ఇండియాకు సంబంధించిన ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలను మీరు చూస్తున్నారు. బీజేపీ ప్లస్ అంటే బీజేపీ, జేడీయూ అలాగే ఎల్జేపీ ఆ మూడు కలిసి కూటమిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 45 నుంచి 55 స్థానాలు దక్కచ్చంటూ చెబుతోంది భారతీయ జనతా పార్టీకి 48% ఓట్ షేర్తో. దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి 15 నుంచి 25% ఓట్, ఇన్ఫాక్ట్ 15 నుంచి 25 సీట్లు దక్కచ్చు, 42% ఓట్ షేర్ అంటూ కూడా చెబుతోంది యాక్సిస్ మై ఇండియా ఢిల్లీ ఎగ్జిట్ పోల్ కి సంబంధించి. దాంతోపాటు ఇతరులు ఒక స్థానాన్ని, అలాగే కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే 0 నుంచి 1 స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు 7% ఓట్ షేర్తో అంటూ చెప్పడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ ఆ 7% ఓట్ షేర్ కనుక అటువైపు వెళ్ళుంటే ఒకసారి కలిపి చూడండి, 42+7 అంటే 49% ఓట్ షేర్తో ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ తో కూటమిగా వెళ్ళుంటే, అంటే ఈ ఎన్డీఏకి ధీటుగా ఇక్కడ ఐఎన్డీఏ కూటమి, ఇండి కూటమి కనుక వెళ్ళుంటే 42+7 ఏవవుతును 49% ఓట్ షేర్ వద్దును. ఇక్కడ 15 నుంచి 25 అనుకున్నప్పుడు ఇక్కడ ఓట్ షేర్ పెరిగిన పక్షంలో ఒకవేళ అక్కడ కూడా సీట్లు పెరుగుతాయి అంటే బహుశా ఆ మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ మైన్యూట్ డిఫరెన్స్ అనేది పోయి బహుశా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో మళ్ళీ ఇటు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కూటమిగా కనుక పోటీ చేస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ అత్యధిక సీట్లు దక్కుండే అవకాశం ఉందంటూ కూడా మనం భావించవచ్చు ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ కూడా ఇతరులకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 3% ఓట్ షేర్, రిమెంబర్ 3% ఓట్ షేర్ అనేది ఇక్కడ ఇతరులు కైవసం చేసుకునే అవకాశం ఉంది. అది కూడా 0 నుంచి 1 స్థానాన్ని గెలుచుకునే అవకాశం అంటూ కూడా. సో ఓట్ షేర్ అంటే అర్థం చేసుకోవచ్చు మనం. దాదాపుగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి క్లియర్ కట్ మ్యాండేట్ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 45 నుంచి 55 అంటే ఆన్ యావరేజ్ గా 50 స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవచ్చు అంటూ కూడా ఇటు యాక్సిస్ మై ఇండియా చెబుతోంది. కొన్ని గ్రాఫిక్స్ చూసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే యాక్సిస్ మై ఇండియాకి సంబంధించి మాట్లాడుకున్నాం. నిన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి కొన్ని రిలీజ్ అయ్యాయి. అవేం చెప్తున్నాయని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా పీపుల్ ఇన్సైట్ 25 నుంచి 29 ఆమ్ ఆద్మీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి 40 నుంచి 44, ఇతరులకి 1 అని చెబుతున్నా, 0 నుంచి 1. అలా మిగతా సర్వే ఫలితాలకు సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. అయితే అన్ని కూడా దాదాపుగా భారతీయ జనతా పార్టీకే ఎడ్జ్ ఇస్తున్నాయి. కానీ ఇక్కడ కేకే సర్వేకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కేకే సర్వే 39 అలాగే 22 అంటే భారతీయ జనతా పార్టీకి చెప్తుంటే కాంగ్రెస్ 0 నుంచి 9 స్థానాలు కైవసం చేసుకోవచ్చు అంటూ ఇంట్రెస్టింగ్ గా చెబుతోంది. ఆ తర్వాత కేకే సర్వే తర్వాత మ్యాట్రిక్స్ కూడా 32 నుంచి 37 అంటే దాదాపు 37 అనుకుంటే ఇటు క్లియర్ కట్ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం పూర్తిగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఎక్కడ చూసినా కూడా దరిదాపుగా లేదనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మోదీకి సంబంధించి, ఎందుకంటే ఆయన ప్రచారం నిర్వహించిన సందర్భం, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిష్ వీళ్ళందరూ కూడా ప్రచారంలోకి దిగినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి ప్రజలు పట్టం కట్టకపోవచ్చు. భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. ప్రజలు ఈసారి భారతీయ జనతా పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకురావచ్చు అంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి, దాంతోపాటు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎలా చూడాలి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గోపి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. గోపి, ఇంట్రెస్టింగ్ ఫలితాలు అనేది చెప్పుకోవాలి, ఎందుకంటే యాక్సిస్ మై ఇండియాకి సంబంధించి కూడా ఇదే ఇంట్రెస్టింగ్ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఢిల్లీలో అధికారంలోకి రావచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి, యాక్సిస్ మై ఇండియా ఏం చెప్తోంది? ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచి కూడా ఢిల్లీలో ఒక వాడి వేడిగా అయితే ఎన్నికల చర్చ అయితే జరిగిన పరిస్థితి చూస్తూ వచ్చాం. అయితే ఎన్నికల నిర్వహణ, అదే విధంగా ప్రచార శైలి, వీటన్నిటినీ కూడా పరిశీలిస్తే గత కొద్ది రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీగా అయితే ఈ యొక్క త్రిముఖ పోరు కాస్త ద్విముఖ పోరుగా మారిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఊసు ఎక్కడ కూడా లేకుండా పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ తన హవాని కొనసాగిస్తుంది అంటూ కూడా కొంత ప్రచారం జరిగింది. అయితే అనేక అంశాలు దీంట్లో బీజేపీ ప్రభావితం చేయగలిగింది ప్రజల్లో. ఇటు బీజేపీ ఎన్డీఏ నేతలంతా కూడా ప్రతినిత్యం 70 నియోజకవర్గాల్లో ప్రతినిత్యం కూడా ఏదో ఒక ఎంపీ, ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీ
ఆయా స్థానాల్లో ప్రచారం చేయడము, బీజేపీకి ఈసారి అవకాశం ఇవ్వండి, ఎట్టి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ లేని నగరాన్ని ఢిల్లీని కూడా మారుస్తాము, ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న పొల్యూషన్ ని పూర్తిగా కంట్రోల్ చేస్తాము, యమునా నదికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రోడ్స్ కి సంబంధించి ఉచితాలు అన్ని పార్టీలు ప్రకటన చేశాయి. ప్రతి పార్టీ కూడా ఇప్పుడున్న ఉచితాలన్నింటినీ కూడా కొనసాగిస్తూనే మరికొన్ని అడిషనల్ గా కూడా ఉచితాలను ప్రకటించాయి. అయితే బీజేపీ చాలా క్లియర్ గా గ్రౌండ్ లో నుంచి చిన్న ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల మైండ్ లోను కొంత ప్రభావితం చేయగలిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిత్యం కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం మాకు సహకారం అందించట్లేదు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి మీటింగ్ లో చెప్తూ వస్తుంది. అయితే ఎన్నికల టైంలో కూడా ప్రచారంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే అస్త్రాన్ని చూపించి బీజేపీని బూచిగా చేయాలనేది మాత్రం కొంత ప్రయత్నం చేసింది. కానీ అది బీజేపీకి కొంత అనుకూలంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది బీజేపీ మమ్మల్ని పని చేయనట్లేదని. అయితే అదే విషయాన్ని కూడా బీజేపీ అదే విషయం చెప్తుంది. బీజేపీ పని చేయడానికి సిద్ధంగా ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీని కాదని బీజేపీని నమ్మండి, మేము ఖచ్చితంగా ఢిల్లీ రూపురేఖలు మారుస్తామనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని కూడా ఎలక్షన్స్ లో కొంత ప్రభావం చూపగలిగాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు, ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా ప్రతినిత్యం ఏదో ఒక నియోజకవర్గంలో ప్రచారం చేశారు. 11 లక్షల మంది వరకు దాదాపు తెలుగు వారంతా కూడా ఢిల్లీలో నివసిస్తున్నారు. వారితో పాటు కొంత వాళ్ళకు సంబంధికులు కావచ్చు, నార్త్ సౌత్ ఇక్కడ ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీని ఎన్డీఏ కూటమి అంతా కూడా తిరగడం జరిగింది. ఇవన్నీ కూడా కూటమిలో కొంత ఇటు బీజేపీ ఓటర్లను కొంత ప్రభావితం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించింది. మరి వీటన్నిటిని కూడా సర్వేలు కూడా అదే విషయాన్ని కూడా ప్రతినిత్యం చెప్తూ వస్తాయి. నిన్న జరిగిన ఎగ్జిట్ పోల్స్ లో కావచ్చు, ఈ రోజు జరిగిన దీంట్లో కూడా బీజేపీకే అగ్రస్థానం ఉంది. బీజేపీ 27 ఏళ్ల తర్వాత మరొక ఢిల్లీ గడ్డ పైన తన ప్రభావాన్ని చూపబోతుందంటూ కూడా చెప్పడం జరిగింది. మరి చూడాలి ఎల్లుండి రిజల్ట్స్ సమయానికి ఎటువంటి పరిస్థితులు మారబోతున్నాయి. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ తన బాగా పాల్గొనేది సర్వేలన్నీ కూడా స్పష్టం చేశాయి. అయితే సర్వేలన్నింటినీ కూడా తారుమారు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావితం చేయగలుగుతుందా, ఓటర్లు తన వంపై ఉన్నారంటూ కూడా కేజ్రీవాల్ అనేక మార్లు చెప్తున్న నేపథ్యంలో 8వ తేదీ రిజల్ట్స్ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి మ్యాజిక్ ఫిగర్ ని ఆమ్ ఆద్మీ పార్టీ దాటుతుందా, బీజేపీ దాటుతుందా అనేది కూడా వేచి చూడాలి. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఇచ్చాయి, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం తన విశ్వాసాన్ని కోల్పోవడం లేదు. ఖచ్చితంగా తామే తిరిగి అధికారంలోకి వస్తాము, హైట్రిక్ ఛాన్స్ కొడతామంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది. మరి సర్వే చెప్పినవన్నీ జరుగుతాయా, లేదంటే ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ వైపే మొగ్గు చూపుతారనేది మాత్రం 8వ తేదీ మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి సచిన్. రైట్, అంటే ఇటువంటి సినారియోలో గోపి అంటే ఎటువంటి ఫ్యాక్టర్స్ మెయిన్ గా చెప్పడం జరుగుతోంది? ఎందుకంటే ప్రతి సర్వే కూడా దాదాపుగా ఎడ్జ్ భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నా, అంటే ఏ అంశాలు ప్రభావితం చేయొచ్చు అంటున్నాయి? దేశవ్యాప్తంగా వాతావరణ పొల్యూషన్ జరిగింది అనేది ఎన్డీఏ కూటమి అయితే ప్రధాన తీసుకువెళ్లే ప్రభావం చాలా చూపించే పరిస్థితి అయితే రిమాండ్ కి వెళ్లడము, ఈడీ కేసులను, సిబిఐ కేసులను ఎదుర్కొని రావడం తోటి అసలు ఢిల్లీ పొల్యూషన్ కంటే పొల్యూషన్ ఇచ్చారు. అదే విధంగా ఈ ఫ్రీ స్కీమ్స్ కు సంబంధించి వీటన్నిటిని కూడా బీజేపీ కూడా ప్రకటన మొదట బీజేపీ ఈ ఉచితాలకు దూరంగా ఉంటుంది, ఖచ్చితంగా తామే తిరిగి అధికారంలోకి వస్తాము అనేది కూడా బీజేపీ ఎక్కడ కూడా తన మేనిఫెస్టోలో కంటిన్యూ చేస్తాం, ప్రజలు కోరుకుంటున్న ఉచితాలతో ఇంకా అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రభావం చూపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి, యమునా నది ప్రక్షాళన అనేది కూడా గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు చేయలేదనేది బీజేపీ ప్రధానంగా ప్రశ్నిస్తూ వచ్చింది. అయితే యమునా నదిని కలుషితం చేయడంలో పైన ఉన్న బీజేపీ చాలా క్రూషియల్ గా దాంట్లో విషయాన్ని కూడా కలపడం జరిగింది. కూడా ఆమెతోటి ప్రజలను ఓడిపోవడం తోటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఆయన తానే కోరుకుంటున్నారు.
ప్రజలు తాగే తాగునీటిలో విషయాన్ని ఎవరు నింపడికి తీసుకువెళ్లడం జరిగింది. దాన్ని నిరూపించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే విషయాలకు సంబంధించి కావచ్చు, ఫ్యాక్టరీ వ్యర్థాలు కావచ్చు, అదే సిస్టమ్స్ ని కూడా యమునా నదిలోకి వదులుతూ ఉన్నప్పటికీ గత 10 ఏళ్ల ప్రభుత్వం విసిగిపోయారు ప్రజలు అనేది కూడా బీజేపీ చెప్తూ వచ్చింది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి మీరు లైన్ ప్రయత్నం చేయండి. ఎందుకంటే కనుక బ్యాక్ టు బ్యాక్ అనేక సర్వే సంస్థలు ఇదే అంశానికి సంబంధించి ప్రస్తావిస్తున్నప్పుడు ఈ నేపథ్యంలో యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి ఎందుకంటే కాస్త అథెంటిక్ గా భావించడం జరుగుతూ ఉంటుంది. దేశంలో కూడా ప్రతి పోల్ కి సంబంధించి వచ్చిన రిపోర్ట్ ఎగ్జిట్ పోల్ కి సంబంధించి మాట్లాడుకునే పక్షంలో ఇటు యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. దాదాపుగా ఒక రోజు ఆలస్యంగా వచ్చిన తర్వాత సిచ్యువేషన్ కి సంబంధించి మీరు చూడొచ్చు యాక్సెస్ మై ఇండియా ఏం చెబుతోంది అనేది మీరు క్లియర్ కట్ గా చూసే ప్రయత్నం చేయొచ్చు. యాక్సెస్ మై ఇండియా ఏం చెబుతోందంటే కనుక భారతీయ జనతా పార్టీకి 45 నుంచి 55 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు 48% ఓట్ షేర్తో 45 నుంచి 55 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 15 నుంచి 25, అలాగే ఓట్ షేర్ 42, కాంగ్రెస్ కి 0 నుంచి 1 7% ఓట్ షేర్తో, ఇతరులకి 0 నుంచి 1 3% ఓట్ షేర్తో అంటూ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ +2% పాయింట్స్ అంటూ చెబుతున్న సిచ్యువేషన్ లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ 68 సీట్లకు కంటెస్ట్ చేస్తుంది. జేడీయూ 1 సీట్ కంటెస్ట్ చేస్తుంది. ఎల్జేపీ రామ్విలాస్ కి సంబంధించి 1 సీట్లో కంటెస్ట్ చేస్తుంది. మొత్తం కూటమిగా 70 స్థానాలు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 70 స్థానాలు, కాంగ్రెస్ 70 స్థానాలు, బీఎస్పీ 68 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక్కడ యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి ఇదిగోండి యాక్సెస్ మై ఇండియా ట్వీట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని ఎవరెవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్. ఒకసారి ఆ రిక్వెస్ట్ ఒక విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దట్ ఇక్కడ చూపించే ప్రయత్నం చేద్దాం ఎవరెవరికి ఏ అవకాశాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి. ఒకసారి ఐ రిక్వెస్ట్ పీసీఆర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఒకసారి ఎవరెవరికి సంబంధించి ఎక్కడెక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోని ఏం జరిగే అవకాశం ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒక్కొక్కరికి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒకసారి మా ప్రతినిధి గోపి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. గోపి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. గోపి, ఇప్పుడు యాక్సెస్ మై ఇండియా సర్వే ఫలితాలు కూడా దాదాపుగా ఓకే యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో యాక్సెస్ మై ఇండియా కూడా ఇటు భారతీయ జనతా పార్టీయే అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతోంది. ఇక్కడ కేకే సర్వే గురించి మాట్లాడుకున్నప్పుడు కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ ప్రజలు పట్టం కట్టొచ్చు అంటూ కూడా చెప్తున్న సందర్భం. ఇంట్రెస్టింగ్ గా మీరు కనుక గమనించుంటే ఇటు పూర్తిగా సినారియో మారిపోతున్న సిచ్యువేషన్ అనేది చెప్పుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఏం జరగచ్చు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది ఢిల్లీ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు కావాలి అని చెప్పి అడిగితే ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కి 33% మంది ఇక్కడ ప్రజలు ఇటు అరవింద్ కేజ్రీవాల్ కి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆర్టీసీకి సంబంధించి 3%, అలాగే ఇలా ఒక్కొక్కరికి సంబంధించి మాట్లాడుకుంటున్న పక్షంలో అలాగే మనీష్ సిసోడియా విషయంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. ఆల్ రైట్, దాంతోపాటు మనీష్ సిసోడియాకి సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు దాదాపు 70 స్థానాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మొత్తం 70 స్థానాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలోనే ఇప్పుడు సిచ్యువేషన్ అనేది కనిపిస్తోంది. 70 స్థానాల్లో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఎస్ ఒక్కసారి మీరు చూడొచ్చు. ఎస్, ఇక్కడ మీరు చూస్తే కనుక నేను కాస్త జూమ్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి యాక్సెస్ మై ఇండియా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది. ఇక్కడ మీరు చూస్తే ఇదిగో కూటమిగా ఎటువంటి సినారియో ఉంది అనేది మీరు చూడొచ్చు. కూటమిగా భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ గురించి మాట్లాడుకున్నారు. ఇదంతా మనం మాట్లాడుకుంటున్న సినారియో. సో ఆ తర్వాత ఇక్కడి నుంచి నేను కింద